ప్రియమైనటువంటి వారులారా, ఈ సాయంకాల సమయం యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామములు మీకు వందనములు తెలియపరుస్తున్నాం. జూమ్లో జాయిన్ అవుతూ ఉన్నటువంటి వారు, వ్యూ చేస్తూ ఉన్నటువంటి వారు, అలాగే యూట్యూబ్ ఛానల్ని వీక్షించేటటువంటి వారందరికీ మరొకసారి ప్రభు నామములు శుభములు తెలియపరుస్తూ మీ ఆసక్తిని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం మన మధ్య సహోదరులు పి జాన్ ప్రసాద్ గారు, అలాగే వారి మిసెస్ సహోదరి దేవప్రసూన ఉంటూ ఉన్నారు. సో సహోదరి దేవప్రసూన అలాగూ సహోదరులు జాన్ ప్రసాద్ గారు ఈ సమయంలో మన మధ్య వాక్య పరిచర్య చేస్తారు. ఈ మీటింగ్లో వారు పాల్గొంటారు. మొదట సహోదరులు వాక్య పరిచర్య ముందు సహోదరి దేవప్రసూన తాను పాట పాడతారు. పాట పాడిన తర్వాత సహోదరులు ఫస్ట్ జాన్ ప్రసాద్ గారు వాక్య పరిచర్య, తర్వాత సహోదరి యొక్క ముగింపు ప్రార్థన, అలాగే జాన్ ప్రసాద్ గారి దీవెన ప్రొనౌన్స్ చేస్తారు. ఈ సాయంకాలం వీక్షించండి, మేలు పొందండి. ప్రభు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన పాటల పుస్తకంలో నుండి 635వ పాట, మనందరికీ తెలిసినటువంటి పాట, యేసు రక్తము 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 అనేటటువంటి పాట పాడుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన
యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మన షారోను మందిరం నుంచి మన ప్రియులు దైవజన్ ప్రభుదాస్ అన్న దైవజనరాలు భానుష్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఈ శిలువ సందేశంలో నన్ను కూడా పాలిభాగస్తునిగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారికి నా ఇందుపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం ఈ సమయంలో సిలువను గుర్చిన ధ్యానాలు మనం వింటూ వస్తున్నాం. ఈ దినము ఈ మంచి అవకాశాన్ని నాకు కూడా కల్పించినందుకు ప్రభుదాసన్ భావనాథ్ గారికి వందనాలు తెలియజేస్తూ మరోసారి మనం సిలువ ధ్యానంలోనికి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. ఒక మాట 14 కింద ఉంటుంది, కలిసి ఉన్నాయి కాబట్టి. క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ప్రార్థన. జీవం గల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుక్రీస్తు నామములో సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెరితనముగా ఉన్నది కానీ రక్షించబడుచున్న పాపికి దేవుని శక్తి ఉన్నదని కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయించిన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నీ పక్షమున నీ సన్నిధిలో నిలువబడి ఉండగా నీ దాసు నిలువబెట్టండి, కృప చూపించాలి. యేసు నామములో నీ వాడుకుని మహిమ పొందాలని స్తుతించి ప్రార్థించి సమర్పించుకుని ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వాట్ ఈస్ ది క్రాస్ అనే మాట. క్రాస్ అనగా మనకి తెలుసు సిలువ, CROSS, క్రాస్ అనే అబ్రివేషన్ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. క్రాస్ అనగా కర్స్ ఫర్ సిన్ అనే మాట. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో వాక్య భాగం, క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మానవుని కోసము శాపమై ఆయన ఆ శాపం నుంచి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి మనల్ని తప్పించి రక్షించటానికి ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన సిలువలోకి వచ్చేంత వరకు ఆయన మన కోసము సిలువలో చేసింది మన శాపాన్ని కొట్టివేయటానికి ఆయన సిలువ ఎక్కవలసి వచ్చింది. కాబట్టి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా 1 తిమోతి 2:6 వచనాన్ని మనం చదివితే ఒక మాట, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని. కాబట్టి ఈ విమోచన క్రయధనముగా మనల్ని చేయట్లో క్రాస్ అనగా మనల్ని విమోచించటానికి ఆయన సిలువ ఎక్కవలసి వచ్చింది. అనే మాటను చూస్తే ర్యాన్సమ్ ఫర్ సిన్ అనే మాట. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక భాగాన్ని మనం 26వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. అనగా ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము, అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని యేసుప్రభు వారు చెప్పాడు. పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న విమోచన రక్తం, ర్యాన్సమ్ ఫర్ సిన్ అనే మాట. అలాగే
ఓ అంటే ఆర్ట్ ఫర్ ద సన్, ఆర్ట్ ఫర్ ద సన్. 16వ అధ్యాయం, మత్తయి సువార్తలోని 16వ అధ్యాయము 21వ వచనం. 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, 3వ దినమున లేచుట అగత్యము అంటే ఆయన ముందుగా చెబుతూ ఉన్నాడు, మనం యెరూషలేములోనికి వెళ్తాము, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు నేను పొందవలసి ఉన్నది. అలాగే నేను అలాగూ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవలసి ఉన్నది అగత్యమని ఆయన చెప్పింది. ఆర్ట్ ఫర్ ద సన్, ఆర్ట్ ఫర్ ద సన్. కాబట్టి ఆయన అలాగూ చేయుట మానవ పాప పరిహారము కొరకు అలాగూ చేయవలసిన అగత్యమని వాక్యము తెలియజేస్తుంది. లూకా సువార్తలో కూడా వ్రాయబడిన మాట 24వ అధ్యాయము 26, 27 వచనాలు నేను ఒకసారి చదువుతాను, గమనించండి. 24వ అధ్యాయము 26, 27. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం. కాబట్టి మానవుని కొరకు ఎలాగూ శ్రమపడి మన కొరకు శ్రమ పొంది భూమి మీద నరావతారిగా శరీరధారిగా వచ్చి మానవుని యొక్క పాప పరిహారం కొరకు, మానవుడు చేసిన ప్రతి పాపం కొరకు, అవిధేయత కొరకు, ఆజ్ఞ అతిక్రమం కొరకు ఆయన అలాగూ చేయుట అగత్యమని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన అలాగూ మన కొరకు అలా చేయుటకు ఆయన ఇష్టపడ్డాడు, సంపూర్ణముగా ఇష్టపడ్డాడు. దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందవాలని ఆయనను అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనం మాటను చూస్తే, ఆయనను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. పాపి అయిన మనుషుల్ని ఎంతగా ప్రేమించాడో యేసు క్రీస్తుని నలుగుగొట్టుటకు ఇష్టమాయను. కాబట్టి ఆ శిక్ష అంతటిని ఆ క్రీస్తు ప్రభు మీద పడినప్పుడు ఆయన తృప్తి నొందెను అని కూడా మనం ఆ భాగంలో చదువుతాం. ఎందుకంటే పాపం యొక్క, శాపం యొక్క పర్యవసానము, కాన్సిక్వెన్స్ ఎంతో ఘోరమైనదిగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన కుమారునిలో అదంతటిని తీసివేయటానికి, కొట్టివేయటానికి ఆయన నిబంధన రక్తాన్ని మన కొరకు కార్చాడు. కాబట్టి ఎస్ అనే మాటలో సబ్స్టిట్యూషన్ ఫర్ సిన్నర్, సబ్స్టిట్యూషన్ ఫర్ సిన్నర్, సబ్స్టిట్యూషన్ ఫర్ సిన్నర్. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము ఒక మాట చదువుదాం. మత్తయి 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని మనము ఈ భాగంలో చదువుతున్నాం. కాబట్టి యేసు మానవుని, పాపి అయిన మానవుడిని ఎంతో ప్రేమించి ఆయన నిబంధన రక్తము క్రిందకి వచ్చినప్పుడు ఆ నిబంధన రక్తము పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుంది. యేసు రక్తము ప్రతి ఘోర పాపమును కడిగి శుద్ధి చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిలువబెట్టడానికి మనల్ని సిద్ధపరుస్తుంది. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు మనకు బదులుగా ఆయన ఈ శిలువ, భూమికి ఆకాశానికి మధ్య ఈ శిలువ బలియాగాన్ని జరిగించాడు. ఇష్టపూర్వకంగా జరిగించాడు, ప్రేమతో జరిగించాడు. కాబట్టి నశించే వారికి ఇది వెర్రితనముగా ఉన్నది, రక్షించబడే వారికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. మనకు తెలుసు, ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడినప్పుడు
ఒక విధంగా వ్యంగ్యముగా మాట్లాడుతూ, నీవు క్రీస్తువు కదా, అలాగైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడి, అందులో చాలా అర్థాలు ఉన్నాయి. అక్కడ అనేక విధాలుగా అపార్థాలు చేసుకుని ఆయనని అవమానపరుస్తూ మాట్లాడాడు. అంటే నశించిపోయే వ్యక్తి ఆ శిలువ దృశ్యాన్ని చూసి, ఆ శిలువ వేగాన్ని చూసి సమీపంలో ఉండగా మరొక దొంగ, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన ప్రాధేయపడి పశ్చాత్తాపంతో అడిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసు ప్రభువారు స్పందించాడు. నేడే నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని మాట తీసుకున్నాడు. దేవుని నోట నుంచి వచ్చే మాట నిరర్ధకము కాదు, లేఖనము నిరర్ధకము కాదు. ఆయన చెప్పిన మాటను బట్టి దొంగకు పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన లేఖనాలను మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఈ శిలువ ధ్యానాల్లో జారిని దోషాన్ని బాపేడు. ఆమె యొక్క పాపము చేయకుండా, తప్పు చేయకుండా జీవించడానికి శక్తినిచ్చాడు. ఈ దేవుని గ్రంథాన్ని ఎవరు చదివినా, ఎప్పుడు చదివినా, ఎక్కడ చదివినా, ఎలాంటి పరిస్థితుల్లో చదివినా నశించేవాడిని రక్షించడానికి శక్తివంతమైన లేఖనాలు భూమి మీద ఉండగా మనకు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి వినేవారు, చదివేవారు, గైకునేవారు ధన్యులు అని దైవ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి విన్నా కూడా మన మనస్సాక్షి శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది ఒక మాట, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. ఆయన మాటలు పాపిని పవిత్రపరిచే మాటలు, ఆయన మాటలు మనస్సాక్షిని శుద్ధి చేసే మాటలు, ఆయన మాటలు అనుమానాలను తొలగించి భయాలను తొలగించి స్థిరమైన విశ్వాసాన్ని కలుగజేసి విశ్వాసంతో జీవించుట ఆయన శిలువ క్రాస్ మనకి కనిపిస్తూ ఉంది. చివరి అసలు ఒక మాట ఏంటంటే, మత్తయి సువార్త 26 అధ్యాయము 56 వచనాన్ని మనం చదువుకుంటే, 56 వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 56 వచనం, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. ప్రవక్తల లేఖనాలు నెరవేరినట్లు ఈ దైవ గ్రంథంలో ప్రవచనాలు నెరవేర్పు పురుషుడైన యేసుక్రీస్తులో ఇవి సంపూర్ణంగా నెరవేరి ఉన్నవి. కాబట్టి ఆయన నోట నుంచి వచ్చిన మాటలు మన జీవితాలలో కార్యసిద్ధి కలుగు చేసేవి. ఒక నూతన హృదయాన్ని, నూతన మనస్సాక్షినిచ్చి దేవుని పిల్లలుగా జీవించే క్రొత్త జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, శ్రమలలో, బాధలో, విరుకులో, ఇబ్బందుల్లో, ఆందోళనలో, అపోహల్లో సహితము నెమ్మదిగా ఆయనకి అప్పగించుకొని, ఆయనకి చెప్పుకొని, ఈ శిలువ బలియాగం ద్వారా పాపములో ఉన్న మనిషి పవిత్రుడిగా మార్పు చెంది దైవరాజ్యాన్ని సంపాదించుకుని దేవుని రాజ్యానికి పాత్రుడిగా భూమి మీద పరలోకములో అధికారము కలిగిన దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి యేసుక్రీస్తు మానవునికి మాదిరి అయి ఉన్నాడు. మనం ఒక భాగాన్ని చదివినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితి. భూమి మీద దేవుని మహిమపరిచి దేవుడు అప్పగించిన పనిని సంపూర్తి చేసి ఆయన పనిని ముగించాడు. కాబట్టి ఈ లోకంలో పాపి అయిన మనుషుడు
తిరిగి మళ్ళీ తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్తం చేస్తూ భూమి మీద తండ్రిని మహింపరచున్నట్లు విమోచించబడిన సంఘములో చేర్చబడిన వారై ఆ దేవుని ప్రజల మధ్యలో ఆ దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించుట, కలిసి పరిచర్య చేయుట, దేవుడు భూమి మీద మానవులకి ఇచ్చిన గొప్ప ధన్యకరమైంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం. ఆ సంఘంలో చేర్చబడినప్పుడు వారందరూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తము. అక్కడ మానవుడు ఏం చేయకూడదో ఏం చేయాలో అక్కడ నేర్చుకుంటూ బాల్యము నుంచి మరి ఎదుగుతున్న బిడ్డలైతే తప్పిపోకుండా తొలగిపోకుండా స్థిరుడుగా కదనివారుగా దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆశ కలిగి జీవించటానికి దేవుడు తన సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి లోకములో ఉన్న మనిషి తిరిగి దేవుని వైపుకు తిరిగి దేవుని మందిరమునకు వచ్చి తన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేసుకుని యేసు వైపు చూసి యేసు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, మనమేం చేయాలో ఈ గ్రంథం మనకి స్పష్టంగా బోధిస్తుంది. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేస్తూ దోషానికి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేసుకుంటూ పశ్చాత్తాపంతో దినదినము గడపవలసింది. దినదినము దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తి. ఎందుకంటే ప్రభు మనకి చెప్పాడు, సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అని. ఆ మాటలన్నీ మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ఆ మాటలన్నీ మనం మెమరైజ్ చేసుకుంటున్నప్పుడు ప్రభుతో ఉన్నటువంటి తోమ మగ్ధలేననే మరియ మొదటగా సమాధుల్లోనికి వెళ్ళి పునరుద్ధానుడైన ప్రభువుని చూసింది. ప్రభువు మాట్లాడి వెళ్ళి ఆ శిష్యులను బలపరచు అని చెప్తే ఆమె వెళ్ళి తోమాతో చెప్పింది, ప్రభువుని నేను చూశాను. లేదు లేదు, ఆయన గాయాలలో ఏళ్ళు పెడితే కానీ నేను నమ్మనని తోమ మాట్లాడినప్పుడు మరి దేవుని మందిరంలో లేదా దేవుని అందరూ కలిసి కూడుకున్నటువంటి ఆ మిద్ది మీద ఆ మేడగదిలో అందరూ ఉండగా ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మనకు తెలుసు, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమాని ప్రత్యేకంగా పిలిచాడు, తోమా ఇటురా అని. ఇదిగో నా గాయాల్లో ఏళ్ళు పెట్టు అన్నాడు. అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా జీవించు అని తోమాకి చెప్పాడు. తోమా అప్పుడు పలికిన మాట ఏంటంటే 20వ అధ్యాయంలో ఉంటుంది, నా ప్రభువా నా దేవా. ప్రభువు నా దేవా, వ్యక్తిగతంగా నా ప్రభు, నాకు ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు అని తోమ మాట్లాడటం జరిగింది. అప్పటి తోమ భారతదేశానికి వచ్చాడు. మద్రాసు పట్టణంలో ఆయన పరిచర్య నిలిచి ఉంది. ఆయన ఎంతో ఘోరమైనటువంటి బళ్ళాలతో పొడవబడి ఆయన చనిపోయాడని మనకు చరిత్ర తెలియచేస్తూ ఉంది. అయినప్పటికీ దేవుని కొరకు వారు అలాగూ త్యాగమైపోయారు. కాబట్టి ప్రవక్తల లేఖనాలు నెరవేరునట్లు మత్తయి 26:56 మనం ఇందా చదువుకున్నాం. మరొక మరి చదువుతాను 56 వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ప్రవక్తల లేఖనాలు ఏమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, మానవ పాప పరిహారాన్ని గురించి ఎలా తెలియచేస్తూ వచ్చాడో యేసయ్య, ఆయన లేఖనానుసారముగా తండ్రిని ఎలాగూ మహింపరిచాడో, ఆయనకు అప్పగించిన ఇదిగో పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడైన దేవుని చేత అమూల్యమైన విలువైన రక్తములో కడగబడి శుద్ధి చేయబడి సంఘములో సహవాసంలో చేర్చబడినప్పుడు అక్కడ సంపూర్ణంగా పరిశుద్ధులు పరిపూర్ణులవునట్లు, దేవుని చిత్తం నెరవేరినట్లు ఒక మనుష్యుడు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తమే
జరుగునుగాకని ఆయనకి చెప్పుకున్నప్పుడు ఆ చిత్తమంతా కూడా దేవునికి మహిమకరంగాను, ఏది జరిగినా అవమానాల్లో, నిందల్లో, అపనిందల్లో, అవమానాలు అన్నిట్లో కూడా దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంటుంది కాబట్టి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అవి అన్నీ కూడా తునపాయంగా లెక్క చేయకుండా శక్తివంతమైనటువంటి పవిత్ర జీవితాన్ని జీవించడానికి శిష్యులు సాక్ష్యార్థముగా ఉన్నారు. ఇదిగో మీరు నాకు సాక్షులై ఉంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ మాట ప్రపంచమంతా ఆ మాటలు వెళ్ళిపోయినాయి. ప్రపంచమంతా అనేకులు అంగీకరించబడుతూ ఉన్నారు యేసుక్రీస్తుని. ఈనాడు ప్రపంచంలో క్రైస్తవ జనసంఖ్య మనం చూసినట్లయితే అనేకులుగా ఉన్నారు, కోటాను కోట్ల మందిగా ఉన్నారు. అయినా కూడా ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. మనం మొదటిగా చదువుకున్న భాగం ప్రకారం రక్షించబడే వారికి అది దేవుని శక్తి, అయితే నశించే వారికి వెరితనమే. ఇప్పటికీ వెరితనంగా ఉన్నవాళ్ళు, గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే తన పాపం చేసే వ్యక్తి పాపానికి అలవాటు పడటం అత్యంత సులభం, కానీ ఆ పాపాన్ని మానుకోవటం కూడా అసాధ్యమే అని చెప్పబడి, అయితే దేవునికి సాధ్యమే. అయితే పాపి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి, పాపం అంటే అసహ్యత కలుగు చేసి, పాపం అంటే రోత పుట్టించి, పాపము చేయకుండా శక్తినిచ్చే శక్తివంతమైన పవిత్ర వాక్కులు ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథంలో మాటలన్నీ మరి చదివే వ్యక్తి, వినే వ్యక్తి, విధేయత చూపించే వ్యక్తి జీవితాలలో గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. విశ్వసించిన వారిలో అనేకమైన ఊహించని కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన శిలువ ధ్యానము, ఆయన మన కొరకు శాపగ్రాహిగా మారాడు, మన పాపానికి పరిహారం చేశాడు. ర్యాన్సమ్ ఫర్ సిన్, హార్ట్ ఫర్ ద సన్, సబ్స్టిట్యూషన్ ఫర్ ద సిన్నర్, స్క్రిప్చరల్ అండ్ సాక్రిఫిషియల్ అనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. క్రాస్ అనే దానిలో క్రాస్, వాట్ ఈస్ ద క్రాస్? ద క్రాస్ ఈజ్ కర్స్ ఫర్ సిన్, క్రాస్ ఈజ్ ఆర్ ర్యాన్సమ్ ఫర్ సిన్, హార్ట్ ఫర్ ద సన్, సబ్స్టిట్యూషన్ ఫర్ ద సిన్నర్, సబ్స్టిట్యూషన్ ఫర్ ద సిన్నర్. అలాగే స్క్రిప్చరల్ అండ్ సాక్రిఫిషియల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నెరవేరినట్లు, ఆయన లేఖనాలన్నీ నెరవేరినట్లు ఇదంతయు జరిగిన. తను తానే సిలువకు అప్పగించుకున్నాడు. ఆయన దేవుడయ్యుండి మానవుడుగా ఆయన ఎంత విధేయత చూపిన వాడై దైవ ప్రత్యక్షత అనేది యేసుక్రీస్తులో సంపూర్ణముగా నెరవేరింది. కాబట్టి యేసుక్రీస్తుని నిదానించి చూసిన దొంగకు పరలోక భాగ్యం దొరికింది. ఒక చిన్న వచ్చిన పాడాలనిపిస్తుంది, నేను ఒంటరిగా పాడుకుంటూ ఉంటాను. దొంగకు పరమును చూపితివి, జారిని దోషము బాపితివి, మృతులకు జీవము నసగితివి, జగతికి జీవము నిచ్చితివి. నీ నామమును గణము చేయ వేయి నోళ్ళైనా చాలవుగా. యేసయ్యా 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 హల్లెలూయా. నీ నామమును గానము చేయ వేయి నోళ్ళైనా చాలవుగా. దొంగకు పరలోక రాజ్యాన్ని ఇచ్చి జారత్వాన్ని నుంచి విడిపించి మంచి మనస్సాక్షినిచ్చి, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకు అన్న ప్రభు మాట పాపాన్ని మీద విరక్తి కలిగించి పాపం చేయకుండా
శక్తినిచ్చే శక్తివంతమైన లేఖనాలు ఈ పరిశుద్ధ గ్రంథ వాక్కు. ఇవి చదువుతున్నప్పుడు ధన్యతే, వినేటప్పుడు ధన్యతే, అవి అనుసరిస్తే మరీ ధన్యత అని ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడున్నా ప్రభు మన కొరకు సిలువలో చేసిన ఆ త్యాగము అది నిత్యము మన మనసులో ఆ అవమానము, ఆ సిలువ చేసినటువంటి ఆ విలువైనటువంటి అమూల్య రక్తమాన్ని కార్చి మనల్ని ఇంకనూ ప్రేమిస్తూ ఉన్న ప్రేమ స్వరూపి అయిన దేవుడు మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు. ఆయన మనల్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపించువాడు, ఆయన మనల్ని రక్షించువాడు. పరలోకంలోనూ భూమి మీదను ఆయన గొప్ప కార్యములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. విశ్వసించిన వాని జీవితంలో ఈ విశ్వాసము మనలను సిగ్గుపరచదు. కాబట్టి సిలువలో మన కొరకు చేసిన త్యాగము అది ఎప్పుడు విశ్వాస జీవితంలో ఉండవలసింది. దానికి మించి మనం ఏది కూడా లెక్కలోనికి రాకూడదు. ఎంత గౌరవాలు ఘనతలు, యేసయ్యని శత్రువైన సాతాను కొండ మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నీ చూపించి ఈ అధికారాలన్నీ నీకు ఇస్తాను, నాకు సెల్యూట్ చేయమని నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు వాక్యం చెప్పి సాతాను యొక్క ఆలోచనను కొట్టివేసి. కాబట్టి ఏది మనము ఇతరులది ఆశించకుండా మనకు కలిగిన వాటితో తృప్తి పొందుతూ దేవుని సన్నిధిని, సహవాసానికి విలువను, గౌరవమును, ఘనతను ఇస్తూ దేవుని సహవాసములో, పరిశుద్ధుల సహవాసంలో ప్రార్థించే వారితో కలిసి సహజీవనం చేయటానికి ఆయన సహకారం ఇచ్చారు. ఆయన్ని వెంబడిస్తూ వచ్చిన మరియా సిలువ దగ్గర ఉన్నప్పుడు యోహానుని పిలిచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఒక బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ప్రభువుని ఎంతో ప్రేమించిన శిష్యుడు ఆమెను ఆ రోజు చేర్చుకోలేను అని అన్నాడు. అప్పటి నుంచి మరియకు భూమి మీద ప్రభువుని ప్రేమించిన శిష్యునికి ఒక బాధ్యత అప్పగించారు, తల్లి బాధ్యత. కాబట్టి ఆయన్ని వెంబడించే వారిని, ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిలువ మానవునికి విలువనిచ్చింది. ఈ సిలువలో సమస్త భయాలలో నుంచి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సిలువలో మనం చేయలేనివి దేవుడు మన కొరకు సమస్తము సంపూర్తి చేశాడు సిలువలు. అందుకని ఆయన పలికిన మాటల్లో ఒక మాట, సమాప్తమైనది. పాపము చేయకుండా దేవునికి ప్రియుడుగా, దేవునికి ఇష్టడుగా, ప్రజలందరికీ కూడా ఉపయోగకారిగా ఉండటానికి ఆయన కార్యము సంపూర్తి చేసేది. ఇక ఈ మనిషిని నమ్మవచ్చు. ఈ మనుష్యుడు నిజముగా దేవునికి భయపడువాడు, దేవుణ్ణి వెంబడించువాడు. ఆయన శిష్యుల్ని అలాగూ అనుమానాలన్నీ నివృత్తి చేసి విశ్వాసానికి కర్తగా తను తానే వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. భూమి మీద ఉండే కాలం కొద్ది కాలమే, కానీ
ప్రభువుతో ఉండే కాలము కౌంట్లెస్ టైం అని చెప్పండి. ఇంతకాలము అని చెప్పడానికి అక్కడ ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అలాంటి గొప్ప పరలోక భాగ్యాన్ని ఈ సిలువలో నుంచి మనకి ఇచ్చారు. కాబట్టి ఈ సిలువ ధ్యానాలు ఎంతో ధన్యకరమైనవి. ఈ సిలువ ధ్యానాలను ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేసినప్పుడు మరి అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ ప్రభు ప్రక్కకు వచ్చాడు. అక్కడ జరిగింది ఇంకేం కనపడదు. అయితే నువ్వేం చెప్తావో బోధకుడా చెప్పు, ఈమె ఎలాగూ పట్టబడింది అని చెప్తే, మీలో పాపం లేని వారు రాయి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, నేను కూడా పాపం చేసిన వాడిని అని వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉండగా అన్ని రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రభువు నోటిలో నుంచి వచ్చిన మాట, అమ్మా ఎవరు లేరా నిన్ను శిక్షించడానికి? ఎవరు లేరయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, నేను రక్షించడానికే వచ్చాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన లోకానికి వచ్చాడు. ఆయన అనేకుల కొరకు శ్రమ పొందాడు, అవమానం పొందాడు, భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వేయబడ్డాడు. అనేక కొరడా దెబ్బలు. ఆయనకి దాహమైనప్పుడు ఎవరు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, చేదు చిలకనిచ్చారు, అది త్రాగనల్లకపోయాడు. అయితే ఇవన్నీ కూడా పాపి అయిన మనుష్యునికి జరగవలసినవి అయి ఉంటూ ఉండగా పాపి పక్షాన ప్రభువే, ఒక మాట గుర్తొస్తుంది, మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో రాత్రివేళ 9వ వచనం, రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది. నాలో ఉన్న ఆత్మ నిన్ను ఆశ్రయించున్నది. దేవుడు మనకిచ్చిన ఆత్మ పరిశీలన చేసుకుని ప్రభు వైపు తిరిగి ఒక దొంగ దేవునికి ప్రాధేయపడుతూ యేసు అని పిలిచిన మాట, అంటే రక్షకుడా అని పిలిచిన మాట, ఆయన అలక్ష్యం చేయలేదు, ఆయన్ని ఆశ్రయించాడు, ఆయన వైపుకు తిరిగాడు. లేఖనాల్లో చాలా భాగాలు ఉన్నాయి, ఆయన ఆశ్రయించిన వారందరూ ధన్యులు అని. ఆయన ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు. ఇదిగో దొంగ ఆయన ఆశ్రయించాడు, లాస్ట్ మినిట్లో గొప్ప పరలోక భాగ్యాన్ని పొందుకున్నాడు. ఆయన ఆశ్రయించిన వారందరూ అంట సంతోషిస్తారు. ఆయన ఆశ్రయించిన వారందరి ఎడల ఆయన దయాళుడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రము త్రోసివే అని ఎన్నో గొప్ప వాక్కులు మనకి వినిపిస్తూ ఉండేది. దేవుని మందిరంలో, దేవుని గ్రంథములో ఈ మాటలు తప్పిపోయేవి కావు. ఈ మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి. ఈ మాటలన్నీ మనం ధ్యానిస్తుకుంటూ ఉన్నప్పుడు, ఈ మాటల గురించే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రభువు వారితో నడిచెను అని ఉంటుంది. ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఎక్కడ 2-3 మాట్లాడుతూ ఉంటే ఆయన వారి మధ్యలో ఉంటాడు. ఆ సంభాషణలో ఆయన కూడా ఉంటాడు. ఆయన మనకు సహకారిగా ఉంటాడు. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. ఆయన మనకు బలమైన దేవుడుగా ఉంటాడు. కలిగే ప్రతి భయములో నుంచి మనకు ధైర్యం కలిగించే దేవుని మాట ఆయనే చూసుకుంటాడు. ఎక్కడి నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా? ఈ మాటలన్నీ ప్రభువు తన బిడ్డల కొరకు సిద్ధపరిచినవే. ఇవి ఇంకా కంటికి కనపడలేదు. అది కార్యసిద్ధి కలిగేటప్పుడు ఓహో నిజమే కదా,
ప్రభు చెప్పాడు, కోడి కూయక ముందు ముమ్మారు నన్ను ఎరగనంటావని. ఆ మాట ఆయన తెలుసుకున్నప్పుడు నిజముగా ప్రభు చెప్పాడని తను ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఈనాడు, నేడు, ఇప్పుడు, ఎప్పుడైనా ప్రభు మాటలు అవి నిజమైనవి, అవి సత్యమైనవి, నమ్మదగినవి, పాటించదగినవి. అలాగూ చేయటంలోనే దేవుడు తను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడుగా ఉంటాడు. ఆయన ఆశ్రయించిన వారి ఎడల ఆయన కార్యము, వీరు దేవుని బిడ్డలు. ఒక నిరాశపూరితమైన జీవితంలో గొప్ప సంతోషాలు ఆయన చేసినవి మనం చూసినప్పుడు ఎన్నో తిప్పలు పడింది, ఎంతో ధనాన్ని వ్యయం చేసింది. ఏమీ అర్థం కాలేదు, ఏం చేయాలో పాలు పొందట్లేదు. అయితే యేసును గూర్చి విన్నదండి, ఎంత అద్భుతమైన మాట. యేసును గూర్చి లోకములో ప్రకటించమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ప్రపంచమంతా దేవుని మాటలతో నిండిపోయి ఉంది. ఆయన లోబడని ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాచే ఉంచాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా ఆయన వైపుకి తిరిగితే, ఆ మాటల యందు మనస్సు నిలిపితే గొప్ప కార్యాలు చూస్తాడు. నా మట్టుకు నేను నా జీవితంలో ఎన్నో నిరాశపూరితమైన జీవితంలో నన్ను చెన్నై తీసుకువెళ్ళి వాళ్ళే అన్నీ పెట్టి వాళ్ళు చెప్తున్న మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు ఆ రాత్రులంతా నేను చాలా దిగులు పడేవాడిని. అయితే అప్పుడే నేను పరిపూర్ణుడయ్యానని నేను చెప్పలేదు, కానీ ప్రభు సువార్త ప్రకటించట్లో బహు ఆసక్తి నాకు కలిగేది. ఎంపీ మినిస్ట్రీలో పరిచర్య చేసేటప్పుడు ఆయా గ్రామాలకు వెళ్ళేవాడు. రాత్రులంతా నిద్ర ఉండేది కాదు, ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉండేవి పల్లెటూరులో. అక్కడ సరైన సౌకర్యాలు ఉండేవి కాదు. 2 పెద్ద బాక్సులు ఉండేవి, రీల్ బాక్స్ ఒకటి ఉండేది. ఇవన్నీ మోసుకుని వెళ్ళేవాడు. అలా నెల్లూరు పట్టణంలో చాలా ప్రాంతాలు, విలేజ్లు తిరిగే పరిచర్య కొరకు. అయితే దేవుని గురించి దైవజనులు చెప్పేటప్పుడు, ఏదైనా అవకాశం ఇచ్చి 10 నిమిషాలు మాట్లాడమన్నప్పుడు ఎంతో ఆశ ఉండే. అది ఒక గొప్ప పనిగా మేము ఇంకా దానితో ఏది కూడా పోటీ చేయలేదు. అలాగూ ప్రభు పనిలో నేర్చుకుంటూ సువార్త ప్రకటిస్తూ మెట్టుకు 30 సంవత్సరాలు దాటిపోతుంది. అయినా కూడా దేవుని పనిలో ఎంతో ఆసక్తి ఉంది. దేవుడు చేసినవి ఎన్నో అద్భుతాలు కుటుంబ జీవితంలో జరుగుతాయి. మెట్టుకు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి. చూడండి, వ్యాధి భారం ఉన్నది, రక్తస్రావ రోగాన్ని మనం చూసాము. అన్నీ కోల్పోయింది, ప్రభువుని గురించి విన్నది, ప్రభువు దగ్గరికి వెళ్ళింది, ప్రభువుని ముట్టుకున్నది, ఆమె రక్తధార కట్టింది. నిలిచెను పిలిచెను అని ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. అంధుడు పిలిచాడు, యేసు నిలిచాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఒక కలెక్టర్ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెళుతూ కేకలేస్తే ఒక అంధుడు ఆగుతాడా? లేదు కదా. మన ఎమ్మెల్యే గారు వెళ్తున్నాడు, పిలిస్తే ఆగుతాడా? ఆగడు కదా. అయితే యేసు సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి, నిరంతరము స్తోత్రార్హుడయ్యుండి, నిత్యము పరిశుద్ధ దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే ప్రభు నిత్య మహిమలో ఆయన ఎంత రిక్తుడిగా మారాడో మనం చూస్తాం. నిలిచి నన్ను ఏం చేయమంటావు అని అడిగి,
అయ్యా నేను చూడాలి, అలాగే నీ విశ్వాసము నిన్ను స్వస్థపడుతుంది చూడు అని మాట చెప్పగానే వాడి కళ్ళు తెరవబడి, ఇలాగూ యేసు ప్రభు చేసిన అద్భుతాలు కోకొల్లలుగా ఉన్నవి. అవి మనల్ని ఎంతో బలపరుస్తూ, చివరికి సిలువ విషయమే మనం ఎక్కువగా ఈ సిలువ ధ్యానాలలో ఆయన చేసినవన్నీ, ఆయన పుట్టుక, ఆయన జీవితం, మానవ నిర్మాణము, మానవ పతనము, ఇవన్నీ కూడా దైవ గ్రంథంలో మనకు బోధించబడుతుంది. కాబట్టి క్రాస్ అనే మాట మనం తెలుసుకున్న మన శాపాన్ని కొట్టివేయటానికి, మనల్ని విమోచించటానికి ఆయన నరావతారిగా రావటం అగత్యమైనది. ఆయన అనేక శ్రమలు పొంది మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మానవునికి ఒక చక్కని మార్గాన్ని ప్రబోధించాడు. మనకు బదులుగా చేసినవన్నీ, ఇది నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకొనటానికి దీన్ని చేయాలి అని చెప్తూ సంఘానికి ఒక చక్కని సలహా ఇచ్చాడు. ఇదిగో ఇది తీసుకొనిచున్నప్పుడల్లా నా మరణ పునరుద్ధానాలను ప్రకటించు, ఇది దేవుని ఆజ్ఞ. కాబట్టి ఆయన మన కొరకు కార్చిన ప్రశస్త రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెని తీసుకునేటప్పుడు నా కొరకు ఎలాగూ గోధుమలు కోయబడి, దంచబడి, పిసకబడి, అగ్నిలో కాల్చబడి తినటానికి రొట్టిగా మారిందో, అలాగూ ఆయన శరీరం మన కొరకు నలుగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. అలా నలుగొడుతున్నప్పుడు ఆయన అంట తృప్తి పొందాడు. ఎందుకంటే తన ప్రజలను ఆయన రక్షించాలి, తన ప్రజల కోసం ఆయన ప్రేమను వెల్లడి చేసి, ఎట్లనగా ఇంకా పాపములో, శాపములో, నాశనములో, నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించాడు, మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం నశించకూడదని మనల్ని ప్రేమించాడు. ఇదిగో పాపులను పరిశుద్ధులుగా చేశాడు. ఆ పవిత్రమైన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన రక్తములో కడగబడాలి, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలి. ఇదిగో చిన్న బిడ్డల వలె ఎవరు నన్ను అంగీకరిస్తారో, చేర్చుకుంటారో, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ప్రభు ప్రబోధించాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పూజనీయుడా, సర్వాధికారి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు సమర్పిస్తుంటున్నాం. అవును ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి దేవా ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ లోకానికి రావటానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. మీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీ సొంత కుమారుని, మీ జనితైక కుమారుని, అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువును దేవా మా కొరకై నేను ఈ లోకానికి పంపించారు. దేవా తండ్రి, మీకు ఆయన నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడిన లేఖన భాగంలో బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, శాపగ్రస్తమైనటువంటి ఆ సిలువలో నాయనా మా నిమిత్తమై మా పాప భారాన్ని, మా శాప భారాన్ని, మా వ్యాధి భారాన్ని అన్నిటిని కూడా ప్రభా తీసివేయడానికి, విమోచించడానికి, విమోచన క్రయధనముగా తండ్రి మీరు సమర్పించుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నేను ఎంత గొప్ప దేవుడో నాయనా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. తండ్రితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని దేవా మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించారు తండ్రి. మీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయనా మేము నశించుకోవటం మీకు ఇష్టం లేక ప్రభా, మీరు ఆ శిలువలో జరిగించినటువంటి ఆ పుణ్యదాన బలియాగాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మా శాపాన్ని అంతా తీసివేశారు నాయన మీరు ఆ శిలువలో, అందుని బట్టి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా తండ్రి, మా కొరకై రక్షణను మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన మా వ్యాధుల్ని తీసివేయడానికై మా కొరకు మీరు వ్యాధిని అనుభవించిన వానిగా నాయన ఆ శిలువలో ప్రభా మీరు తండ్రి వ్యాధిని నాయన మీకు కలుగు చేసెను అని, అతనికి వ్యాధిని కలుగు చేసినని మీ వాక్యం సెలవిస్తున్నది. దేవా మీకే స్తోత్రాలు, వందనాలు సమర్పిస్తుంటున్నాం. మీ శిలువ మరణ పునరుత్థానముల ద్వారా నాయన మీ అమూల్య రక్తధారల్లో
తండ్రి మమ్మల్ని అందరినీ మీరు కడిగి శుద్ధీకరింపజేసిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. మీరు సిలువలో ఎత్తబడి నాయన అనేక మందిని మీ వైపు ఆకర్షించుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. పాపం నుంచి, శాపం నుంచి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రాలు. లోకం నుంచి మమ్మల్ని విడిపించినందుకు మీ స్తోత్రాలు. మీ సిలువ రక్తం ద్వారానైనా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు, పవిత్రపరిచినందుకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ మాటలు వినే ధన్యత మాకు అనుగ్రహించినందుకు వరకు మీ స్తోత్రాలు. మీ వాక్యాన్ని చదివే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ వాక్యాన్ని నాయన గైకునే ధన్యతలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ సంఘంలో నాయన మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. అనుదినం నాయన మీరు మమ్మల్ని మీ వాక్యం చేత నాయన మీ జీవ వాక్కుల చేత తండ్రి మమ్మల్ని పోషిస్తున్నందులకై మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభా, మిమ్మల్ని సొంత రక్షకుడుగా కలిగి ఉన్నటువంటి మేము నాయన మీ స్వార్థను ఇంకా నాయన లోబడిన వాళ్ళని జనుల వైపు దినమెల్లా మీ చేతులు చాపుచూ ఉన్నానన్నారు తండ్రి. అవును ప్రభా, ఇంకనూ ప్రభా ఆ సజీవమైనటువంటి ఆ రక్తంనైనా మీ సిలువలో ఉండి ఇంకనూ ప్రభా అనేకుల నిమిత్తమై ప్రవహిస్తూ ఉన్నది తండ్రి. దేవా, మేము ఎరిగినటువంటి ప్రజల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా బంధుమిత్ర రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మేము ఎరిగినటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాయన. అయ్యా, వారు మీ వైపు చూసి రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వారందరూ కూడా తండ్రి ప్రభా మీ రక్తంలో మునిగినైనా శుద్ధీకరించబడినట్లుగా మా ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోవాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం. నాయన ఇదిగో తండ్రి, జూమ్లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే తండ్రి రక్షణ అనుభవంలోనికి రాలేదో దేవా, నిజమైన లోతైనటువంటి రక్షణ భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మా కొరకు మీరు సెలవులో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని ప్రభా నాయన చూసే కన్నులు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు స్తుతించి మహిమపరిచే బిడ్డలుగా ఉండటానికి, మీ స్వార్థను ప్రకటించే వారంగా ఉండునట్లు మీ కృపను మాటలు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, దైవ సేవకులను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటుంటున్నాం. మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకనూ ప్రభా మీరు బలపరిచినైనా మీ మహిమార్థమే వాడుకుని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇదను ప్రభా మీ యొక్క వాక్య దీవెనలు, మీ సన్నిధి దీవెనలతో తండ్రి మమ్మల్ని అందరినీ నింపి పంపించాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మీ జాలిగల హస్తాలకు మనం అప్పగించుకుంటుంటున్నాం తండ్రి. మీ చిత్తం నాయన మా జీవితాల్లో జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని వేడుచుంటున్నాం. ఏ ఆశతో దేవా మీ సన్నిధి చేరి దేవా మీ మాటలు వినుచూ ఉన్నారు ప్రభా, వారి యొక్క ఆశను తీర్చమని వేడుచుంటున్నాం. నైనా పాపాత్మురాలైనటువంటి స్త్రీ మీ వద్దకు వచ్చి ఏ విధంగా శుద్ధీకరించబడిందో దేవా, ఆ పాప శిక్ష నుంచి విడుదల పొందిందో దేవా, అలాగ తండ్రి ఎవరైతే మీ సన్నిధిలో నాయన ఆశతో చేరి ఉంటున్నారో వారి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. అందులో వచ్చి నాయన తన కన్నులు ముట్టమని నాయన మీ ప్రార్థపడినప్పుడు మేము పిలిచినప్పుడు నాయన మీరు నిలిచినటువంటి దేవుడు కనుక మీ స్తోత్రాలు, వందనాలు దేవా. మేము కూడా తండ్రి మా అక్కలతో నాయన ఏ అక్కలతో అయితే మేము పిలుస్తున్నామో దేవా మీరు నిలిచి మాకు సహాయం చేసే దేవుడు అని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన సిలువలో దొంగ నాయన ఆఖరి క్షణంలో మేము ప్రార్థించినప్పుడు దేవా ఆ దొంగ యొక్క స్థితిని మార్చినావు నాయన, మీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన తండ్రి మీ పరదేశంలో మీరు చేర్చుకున్నారు దేవా, మీ స్తోత్రాలు. నాయన మీ మాటలు వినటానికి వచ్చినటువంటి దేవా, మీ మాట వినినప్పుడు దేవా మీ అంగి ముట్టినప్పుడు ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీని బాగు చేసావు నాయన. దేవా మిమ్మల్ని ఆశ్రయించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు కనుక నాయన అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశ్రయించడానికి మేము మేలు పొందినట్లుగా మీ కృపను మా అందరి ఎడల విస్తరింపజేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తున్నత పరిశుద్ధ నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి దీనముగా వేడ్చుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రేమ మనల్ని ఎంతో ప్రేమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము సకల లోక పరిశుద్ధులకును చేరిన మనకును వాక్యము వినిచి అంగీకరించే ప్రతి బిడ్డకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.